హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీమాన్ ద్వీపేశ్వరి ఛానల్. ఈరోజు నేను మరొక మీకు తెలిసింది లేదా తెలియందో అది నాకు తెలియదు, కానీ నేను ఒక విషయాన్ని అయితే మీకు చెప్పాలనుకున్నాను, మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏమిటి ఆ విషయం అంటే, మొన్న నేను వెల్లుల్లిపాయి ప్రసాదంలో ఎందుకు వేయకూడదో చెప్పాను. అలాంటిదే ఇక్కడ నేను చెప్పబోయేది ఒక పవిత్రమైన 2 నదుల గురించి చెప్పబోతున్నాను. దాని గురించి, ఆ నది యొక్క విశిష్టత ఏంటి, ఎందుకు అదొక్క నదే అన్ని నదులకు విరుద్ధంగా వ్యతిరేక దిశలో ప్రవహిస్తుంది అనే దాని గురించి చెప్తున్నాను. ఏమిటి అది అంటే, ఏం లేదండి, మనకు ఇంతకుముందు ఆ పరమేశ్వరుడు వరాలు అడుగుతుంటే రాక్షసులకి అనుగ్రహిస్తుంటాడు. లేదంటే బ్రహ్మదేవుడైనా తొందరగా రాక్షసులకి అనుగ్రహించేది ఆ శివ పరమాత్మ, ఆ బ్రహ్మదేవుడు. అలాగే అలా అంధకాసుడు అనే రాక్షసుడు వరాల పొంది దేవతల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నప్పుడు పరమశివుడు ఆగ్రహించి ఏం చేశాడంటే, ఆ అంధకాసుని యుద్ధం చేసి అతన్ని వధించేశాడనమాట. ఆ అంధకాసునితో యుద్ధం చేయడంలో పరమశివుడు తీవ్రమైన అలసటకు గురైనాడనమాట. ఎంత భగవంతుడైనా అలసట వస్తుంది అని అనుకోవడంలో, ఎంతటి సృష్టిని లయకారుడు కూడా అలసట పొందినాడంటే ఇంకా రాక్షసులు ఎంత సతాయిస్తూ ఉంటారో చూడండి. అట్లాంటి వాళ్ళు రాక్షసులు అంటే అలాంటి వాళ్ళు. ఇప్పుడు అమెరికాలో ఉండారే ఆ ట్రంప్, అలాంటి వాళ్ళు అన్నమాట. అందుకే వాళ్ళందరూ రాక్షసులు. మన భారతదేశంలో ఉండే మనం మాత్రమే దేవతలు కొలువై ఉన్న ఈ భరత భూమిలో పుట్టిన మనం కూడా ఏదో దేవతా శక్తులు మనతో కూడా ఉన్నట్లు, మనలో కూడా కొద్దిగా ఉన్నట్లు ఉంటుంది. కాబట్టి మనకు జాలి దయ ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే మనల్ని ఎప్పుడు కొద్దిగా ఎక్కడైనా మనం దిగులు పడి ఇలా ఉన్నప్పుడు మళ్ళీ మనమే వెంటనే మనము తొందరగా మనసును మార్చుకొని మళ్ళీ రియాక్టివేట్ చేసుకుంటూ ఉంటాం కదా. అంతటి శక్తి మనకే ఎక్కువ ఉంటుంది. అలాగా పరమశివుడు తీవ్రమైన అలసటకు లోనైపోయి అమరకంటక కొండల్లో విశ్రాంతి తీసుకున్నాడనమాట. అమరకంటక కొండలలో ఆయన నుదుటి నుండి అక్కడ విశ్రాంతి తీసుకునేటప్పుడు ఆ శివుడి నుదుటి మీద నుంచి చెమట రాలి బిందువులుగా పడిందనమాట. ఆ బిందువుల నుండి ఒక అసాధారణమైన సౌందర్యం కలిగిన ఒక కన్య జన్మించింది. ఆ చెమట బిందువుల నుంచి ఆమె శివుని మనసునకు శాంతి ఓదార్పునిచ్చింది. ఆమె ఆ చెమట బిందువులు కింద పడంగానే ఆ చెమట బిందువుల నుంచి ఒక కన్య ఉద్భవించింది. ఆమె పేరు నర్మ అన్నమాట. ఆమె ఆ శివునికి సేద తీర్చేలా ఆయనకి సేవలు చేసుకోవడంతో ఆ పరమేశ్వరుడు చాలా ఆ అలసట నుంచి బయటపడి కొద్దిగా చాలా ఓదార్పు కలిగిందనమాట స్వామికి. అందుకు స్వామి ఆమెకు నర్మదా అని నామకరణం చేశారు. సృష్టి ప్రళయకాలంలో కూడా తన ఉనికి చెక్కు చెదరకుండా నిలిచి ఉంటుందని శివుడు ఆమెకు ఒక దివ్య వరాన్ని కూడా ప్రసాదించినాడు. మామూలుగా ప్రళయం వచ్చినప్పుడు నదులు అన్నీ ఎట్లంటే అట్లా కలిసిపోవడము, అన్నీ గతి తప్పిపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కానీ పరమేశ్వరుడికి అంత సేవ చేసి ఆయన అలసటని తీర్చింది కాబట్టి ఆ నర్మదా నదీ దేవికి ఎంతటి ప్రళయకాలమైనా కూడా నీ ఉనికి నీ చెక్కు చెదరకుండా ఉంటుందని దివ్య వరాన్ని ఇచ్చాడనమాట పరమేశ్వరుడు. అలాగే తర్వాత నర్మదా నది వివాహం జరగాలని సోన్భద్రునితో వివాహం జరగాలని నిశ్చయమైందనమాట. సోన్భద్ర అంటే ఆయన కూడా ఒక నదిలాగా ప్రవహిస్తూ ఉంటాడు. వారిద్దరి మధ్య గాఢమైన ప్రేమ చిగురించింది. అయితే వివాహానికి ముందే తన కాబోయే భర్తని ఒకసారి
చూడాలనే తీవ్రమైన కోరికతో నర్మద మనసులో కలుగుతుందన్నమాట. అంటే అతను ఎలా ఉంటాడు, ఎలా ఏమిటి, ఆ నదీ సాగరుడు ఎలా ఉంటాడనేసి అనుకునింది. నర్మద తన సందేశాన్ని, బహుమతులను తీసుకొని వెళ్ళడానికి తన పరిచారిక అయిన ప్రియసఖి ఉంటారు కదా, వాళ్ళకి జూహి అన్నమాట, ఆమె పేరు జూహీలను. ఆ జూహీని ఇవన్నీ ఇచ్చి పంపించి సోనుభద్రుని దగ్గరికి పంపుతుంది. ఆ జూహీల ఏం చేసింది, ఈ నర్మదాదేవి మాత ఏం చేసింది, ఆ జూహీలను బాగా అలంకరించి, రాజకుమారిలాగా అలంకరించి పంపింది అన్నీ ఇచ్చి. సోన్భద్రుడు ఆ అద్భుతమైన అలంకరణలో ఉన్న జుహీలను చూసి ఆమె నర్మదాదేవి అనుకొని ఆమెకు ముగ్ధుడైపోయి ఆమెను మనసులోనే ఆమె నర్మద అనేసి ఆమె ప్రేమిస్తాడనమాట. అప్పుడు ఈ జుహీలకు కూడా మనసులో పాపాలోచనలు కలిగి సోన్భద్రునికి అసలు నిజం చెప్పుకోకుండా అలాగే అతనితో గడుపుతూ ఉంటుంది. చాలా ఏళ్ళైనా కూడా ఇంకా రాలేదే ఆమె అనుకొని నర్మదాదేవి ఏదో ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఆమె స్వయంగా వెళ్తుందన్నమాట. అక్కడ జూహీలు ఒకరికొకరు పూర్తిగా లీనమై ఉండటాన్ని చూసి తన ప్రియుడు మరియు తన పరిచారిక ఇద్దరూ చేసిన ఈ ద్రోహాన్ని కళ్ళారా చూసి నర్మదాదేవి తీవ్రమైన ఆగ్రహావేశాలకు లోనై దుఃఖంతో రగిలిపోతుందన్నమాట. అప్పుడు ఆమె ప్రవాహము ఎంతో వేగంగా ఆ క్షణంలోనే తన వివాహాన్ని ఎప్పటికీ ఇతనితో చేసుకోకూడదు, శాశ్వతంగా నేను కన్యగానే కుమారిగానే ఉండిపోవాలి అని దృఢంగా నిర్ణయించుకునేది. ఆమె తన ప్రవాహ దిశను మార్చుకునేసింది. అన్ని నదులు ఎప్పుడూ తూర్పుకు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ నర్మదా నది మాత్రం ఒక్కటి పడమర వైపుకు మలుతుంది. సోన్భద్రుడు ప్రవహించే తూర్పు దిశకు వ్యతిరేక దిశలో భారతదేశం నదులలో అత్యధిక భాగం తూర్పు వైపుకే ప్రవహిస్తుంటాయి. కానీ నర్మదా నది మాత్రమే పడమర వైపుకు ప్రవహించడానికి కారణం ఏమిటి అంటే ఇది అన్నమాట. ఆ సోనుభద్రుడు ఆ జుహీల యొక్క ద్రోహం చేయడం వల్ల ఆ నర్మదాదేవి తన ప్రవాహ దిశని పడమర వైపుకి మార్చుకుంది. ఇది ఒకటైతే ఇంకొక ఏముందంటే పురాణ గాథల్లో కనిపించే మరో ఆశ్చర్యకరమైన నమ్మకం ఏమిటంటే, ఇప్పుడు మనము పాపాలు పోగొట్టుకోవాలంటే కాశీకి వెళ్ళి గంగానదిలో స్నానం చేస్తాము. గంగానది పరివాహ ప్రాంతాలకు వెళ్ళి గంగానదిలో స్నానం చేస్తే మన పాపాలు పోతాయనేసి కేవలము. కానీ ఈ గంగానదిలో స్నానం చేస్తే మన పాపాలు పోతాయి. కానీ ఆధ్యాత్మిక పుణ్యాన్ని కేవలము మనకు రావాలి అంటే గంగానదిలో స్నానం చేయడం ద్వారా లభించే ఆధ్యాత్మికత పుణ్యాన్ని కేవలము నర్మదా నదిని దర్శిస్తే చూస్తే నర్మదా నదిని చూస్తేనే మనకు ఆ పుణ్యం వచ్చేస్తుంది. మళ్ళీ దాంట్లో స్నానం చేయనక్కర్లా ఏంలే, ఆ నదిని చూసి నమస్కరించుకుంటే చాలు, గంగా నదిలో మునిగినంత పుణ్యము మనకు భగవంతుడు ఇస్తాడు. భక్తుల పాపాలను కడిగివేస్తూ గంగానది స్వయంగా మలినమైపోతుంది. భక్తులందరూ పోయి గంగానదిలో మునుగుతుంటారు. ఆ పాపాలన్నిటికీ గంగమ్మ తల్లి తెల్లగా నురగలు కక్కుతూ ప్రవహించే ఆ అమ్మ నల్లగా అయిపోతుందంట. ఆ నలుపు రంగంలో మారినప్పుడు ఏం చేస్తుంది, ఆమె వెళ్ళి పడమర వైపు ప్రవహించే నర్మదాదేవి తల్లికి నర్మదమ్మ దగ్గరికి వెళ్ళేసి ఆ నదిలో ఈ గంగమ్మ తల్లి మునుగుతుందన్నమాట. అలా ఆమెలో నర్మదా నదిలో స్నానం చేసినప్పుడు ఆమె మళ్ళీ యథారూపానికి తాను పవిత్రంగా తెల్లగా మారుతుందన్నమాట గంగాదేవి. ఇలా నర్మద కథ అనేది మోసానికి తలొగ్గకుండా తనదైన సొంత మార్గాన్ని ఎంచుకున్న ఒక స్త్రీ గాథ. నేటికి నర్మదా నది యొక్క వ్యతిరేక ప్రవాహము, దీన్ని రివర్స్ ఫ్లో అంటారన్నమాట. ఆత్మ గౌరవానికి ఆ ఆగ్రహానికి ప్రతీకగా పరిగణించబడుతుంది. చూసారా అండి, మనకు మనం మోసపోయినప్పుడు మనము మళ్ళీ వాళ్ళనే కావాలనేసి వాళ్ళ చుట్టూ తిరుక్కోకుండా మంచి నిర్ణయం తీసుకొని ఆ నర్మదమ్మ తల్లి ఎలా
తన వ్యతిరేక దిశలో తన పవిత్రతను కాపాడుకుంటుందో మనం కూడా ప్రతి ఒక్కటి అలాగే మంచి చెడులు ఆలోచించుకొని చేసుకోవాలి. మనం ఎప్పుడు పవిత్రంగానే ఉండాలన్నట్లు ఈ కథ మనకు సూచిస్తుంది. పరమశివునికే ఓదార్పు అలసటని తీర్చిన ఆ నర్మదా నదిని దర్శించుకుందాం. ఆధ్యాత్మికత పుణ్యాన్ని మనం కూడా పొందుదాం. బాగుంది కదా అండి. ఇది నర్మదా నది యొక్క విశిష్టత. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మనుదీపేశ్వర్ ఛానల్లో కేవలం భక్తి సంబంధితమైన విషయాలే మనం చర్చించుకుంటాం కాబట్టి మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.